హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. నా పేరు ఉషా. ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా? నేను ఈరోజు ఏం కూరలు వండానో, ఏమేం పనులు చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి. పొద్దున్నే ఇలా అయితే రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఫస్ట్ వంట చేసిన తర్వాత మాత్రమే నేను రెడీ అయిపోయాను. 10ంటికి మా షాప్కి వెళ్ళాలి కదా అనేసి నేను ఇలా రెడీ అయితే అయ్యాను అనమాట. మధ్యలో మా కూరలు చూసుకోండి. ఇవాళ దొండకాయ ఫ్రై చేశాను, ఇంకా గోంగూర పులుసు కూర 2 చేశాను. ప్రతిరోజు 2 కూరలు వండాల్సిందే, తలగాయ నొప్పి పుడుతుంది. ఇంకా వండక తప్పదు, పిల్లలకి తినాలి పెట్టాలి కాబట్టి నేను వండటం అయితే ఇలా స్టార్ట్ చేశాను. నిన్న కూరగాయలు తీసుకొచ్చాను, మీకు ముందు వీడియోలో పెట్టున్నాను కదా. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఇంకా ఇవాళ ఏమేం కూరలు వండాలి అనేసి తీసి పక్కన పెడతా ఉన్నాను అనమాట. ఆల్రెడీ దొండకాయలు కోసి పెట్టేశాను, వేగిపోతూ ఉన్నాయి. ఇంకా గోంగూరలోకి పచ్చిమిర్చి టమాటాలు అయితే కరివేపాకు తీసుకుని పెట్టేస్తున్నాను. పక్కన మా వారు మంచిగా నిద్రపోతూ ఉన్నారు, ఆయన ఇంకా లేవలేదు. ఇంకా షాప్కి వెళ్ళే ముందు మాత్రమే లేచి రెడీ అయ్యి వెళ్తారు. ఇంకా మా అమ్మాయికి అయితే క్యారేజ్ పెట్టేశాను, దొండకాయ ఫ్రై చేశానని చెప్పాను కదా, డైరెక్ట్గా వేసేసుకుంది, గిన్నె కూడా పెట్టలేదు. ఇంకా అమ్మాయికి ఎంత అవసరమైతే అంతే వేసుకుంది అనమాట. ఇంకా గోంగూర వండడానికి నేను ఇలా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం అండి, రాత్రి తిన్నది అరగలేదో మరి ఏమో తెలియదు కానీ దొండకాయలు తింటే నాకు అంతకుముందు చాలా ఇబ్బంది అయిపోయింది. కడుపులో మంట మెలితిరిగినట్లు అనిపించింది. ఒక నైట్ మొత్తం బాధపడ్డాను, దానివల్ల మోషన్స్ అయినాయి, వాంతులైనవి, అలా ఇబ్బంది పడ్డాను. దొండకాయ బహుశా పడదు అనుకుంటా. అలా మీకు కూడా దొండకాయ ఎవరికన్నా పడదో ఏమో కామెంట్ చేసేయండి. నాకు ఎప్పుడో ఒకసారి అనుభవం అయింది. ఏముందిలే అని తింటే ఇవాళ కూడా కడుపులో నొప్పి అనిపించింది. దొండకాయ మంచి బ్లడ్ పడుతుంది కదా, మంచి కూరే కదా, అయినా ఎందుకు నాకు సెట్ కాలేదు, అర్థం కావడం లేదు. పైపచ్చి దొండకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. గోంగూర ఉన్నా కూడా దొండకాయ వేసుకుని తిన్నాను అనమాట. అందుకని పొట్టంతా నొప్పి వచ్చేసింది. ఇంకా తాలింపు పెట్టేశాను. గోంగూర మంచిగా అయితే ఉడికిపోతూ ఉంది. ఇంకా మన వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట, కొంచెం మీరు ఇచ్చే లైక్ వల్ల. ఇంకా పనికైతే నేను వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినాను. ఇక్కడ నేను రెడీ అవ్వకముందు మీరు పని అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది నేను ఊర్లల్లో సూట్ కేసులు పట్టుకొని, సిల్వర్ కలర్ సూట్ కేసులు పట్టుకొని ఒక లేడీస్ వస్తారు కదా, ఇట్లాంటి గిల్ట్ నగలు అమ్మడానికి, వాళ్ళ దగ్గర నేను ఈ రింగులు తీసుకున్నానండి. ఎలా ఉందో చెప్పండి. ఏంటి రింగులు అంత వింతగా ఉన్నాయి, ఇంతకుముందు మనం ఎప్పుడు వాడలేదు కదా, భలే వింతగా అనిపించినాయి అనమాట. చూద్దాం, బాగుంటే పెడదాం, లేకపోతే తీసేద్దామని ఇలా అయితే తగిలిచ్చేసాను చెవులకి. ఇంకా పిల్లలకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడు పెసరట్లు వేస్తున్నాను టిఫిన్కి అనమాట. ఈ పెసరట్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. చల్లారిన తర్వాత అంత బాగుండవు, వేడి మీద చాలా బాగుంటాయి. ఇంకా నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. రాత్రి పొద్దున్నే టిఫిను కూరలు ఇవన్నీ అవ్వవనేసి. ఇంకా మా పెసరట్టు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి.